సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులో వేలాది మంది అమాయకుల్ని మోసం చేస్తున్నారు. నమ్రత, ఎవరు ఈ నమ్రత? ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో అనేక కేసులు ఉన్నా కానీ ఎందుకు తప్పించుకొని మళ్ళా సంతాన సాఫల్య కేంద్రాలు చేసి ఎవరైతే వస్తారో పేషెంట్స్ని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 25 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేస్తుందంటే ఎంత దారుణం అండి. వాళ్ళ నుంచి అండాలని పిండం యొక్క ఇదిని సేకరించి, ఆ వీర్యాన్ని అండాన్ని సేకరించి సరోగసి అని చెప్పేసి చెప్పటం, మీకు బిడ్డలను ప్రసాదిస్తామని చెప్పటం, వాళ్ళు 9 మాసాలు పెంచాలంటే ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ ఇంకా వసూలు చేయటం, ఒక్కొక్క దంపతుల నుంచి 25 నుంచి 30 లక్షలు వసూలు చేశారంటే వీళ్ళు ఎంత స్కామో అర్థం చేసుకోవాలి. నిన్న మొత్తం టాస్క్ అంతా హైదరాబాద్ సరౌండింగ్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ సంతాన సాఫల్య కేంద్రాలు, ఐవీఎఫ్ ఫెర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా తనిఖీ చేసింది. చాలామందిని కేసులు నమోదు చేసింది. ఇక్కడ కూడా 8 మంది కంప్లైంట్ చేశారు. నమ్రతను అరెస్ట్ చేశారు. దాని వెనక ఎవరైనా పాత్రలు ఉన్నారో కూడా బయట తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు దీని ద్వారా 25 కోట్ల రూపాయలు ఆమె సంపాదించిందంటే దాన్ని బట్టి ఇంకెన్ని ఉన్నాయో తేలాల్సి ఉంది. వాళ్ళ కొడుకు జయకృష్ణను కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. మరి వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అంటే, సంతానం లోపం ఉన్న భార్యాభర్తలు వెళ్తే వాళ్ళకి ఆశ చూపించి మీ వీర్యాన్ని మేము భద్రపరుస్తాం, మీ అండాన్ని భద్రపరిచి ఇంకొక అద్దె గర్భం ద్వారా మీకు సంతానం కల్పిస్తామని చెప్పి 25-30 లక్షలు మోసం చేయటం అంటే ఎంత దారుణం ఇది. ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి హాస్పిటల్లో వచ్చినప్పుడు అక్కడ గైనకాలజిస్టులు కూడా చాలామంది పాత్ర ఉందని చెప్పి అంటున్నారు. అసలు ఈమె ఏంటి, ఈమె పేరు కూడా మార్చుకొని ఈరోజు చాలా ప్లేసుల్లో ఈ యొక్క కేంద్రాలు పెట్టి ఏ విధంగా డబ్బు సంపాదిస్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేయటం, ఇటువంటి మీద నిఘా పెట్టడం కూడా అంత అవసరమే. ఈ సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులో వాళ్ళు చెప్పిన మాటలను నమ్మకండి. మీరు ఎవరు గైనకాలజిస్టులు, ఎవరు కరెక్ట్ డాక్టర్లు అనేది ఆలోచించుకోవాలి. వీళ్ళు డబ్బు పరమావధిగా ఒక్కొక్కరి నుంచి 25 లక్షలు 30 లక్షలు అంటే ఈ 30 లక్షలు అయిపోలా. 9 మాసాలు అధిక గర్భంలో మీ బిడ్డ పెరుగుతున్నందుకు వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలని మళ్ళీ ఇంకొక 4-5 లక్షలు వసూలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల, పశువుల? పశువులను కూడా అనకూడదు, పశువులు మంచి చేస్తాయి మనకి. కానీ ఇది మంచి పద్ధతి కాదనేది అందరూ చెప్తున్న మాట. ఏదైనా కానీ నిజం నిలకడగా తెలుస్తుందన్న ఇది. వీళ్ళేమో అవినీతికి అలవాటు పడిపోయారు. జైలుకి వెళ్ళినా బయటకు వచ్చి మళ్ళా పేరు మార్చి ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలు పెడతాం, మీ సంతానం డెఫినెట్గా కలుగుద్దని ఆ భ్రమను కలుగజేయటం, వాళ్ళ యొక్క ఇదిని ఇచ్చేసుకొని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఎవరు చేసినా తప్పే. ఒక మహిళ చేస్తున్న ఈ స్కాము, దీని వెనక ఎవరు పాత్రదారులు ఉన్నారు అనేది కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా కానీ నమ్రత పని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆమె చేసే మోసాలకి అడ్డుకట్ట వేసిందని చెప్పుకోవాలా. ఈమెతో పాటు ఎవరెవరు చేస్తున్నారనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. అమాయకులైన ప్రజలు దయచేసి ఇటువంటి కేంద్రాల పట్ల చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది.